శ్రీమహావిష్ణువు దశావతారాల వెనుక ఉన్న అసలు రహస్యం కేవలం ధర్మాన్ని కాపాడటం మాత్రమే కాదు, అందులో మానవ పరిణామక్రమం, ఎవల్యూషన్ థియరీ మరియు మనిషి ఎదుగుదల దాగి ఉంది. విష్ణు దశావతారాలు డార్విన్ సిద్ధాంతం కంటే ముందే చెప్పబడిన పరిణామ రహస్యం. చాలామంది అవతారాలను కేవలం కథలుగానే చూస్తారు, కానీ చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పడానికంటే వేల ఏళ్ల ముందే మన పురాణాలు జీవం ఎలా పుట్టింది, ఎలా ఎదిగిందో దశావతారాల రూపంలో వివరించాయి. 1. జీవపరిణామ క్రమం. మత్స్యావతారం, చేప. జీవం మొదట నీటిలో పుట్టిందని సైన్స్ చెబుతుంది. విష్ణువు మొదటి అవతారం చేప, ఇది జలచర దశ. కూర్మావతారం, తాబేలు, నీటిలోనూ భూమిపైన ఉండగలదు. వరాహావతారం, పంది, ఇది పూర్తిగా భూమి మీద నివసించే జంతువు, అంటే జీవం నీటిని వదిలి నేలమీద స్థిరపడింది. నరసింహావతారం, సగం మనిషి సగం మృగం, ఇది పరివర్తన దశ, జంతువు నుండి మనిషిగా మారుతున్న క్రమం. వామనావతారం, పొట్టి మనిషి, శరీరక రూపం మనిషిగా మారినా ఇంకా పూర్తిస్థాయి ఎదుగుదల లేని దశ. 2. నాగరికత మరియు సామాజిక ఎదుగుదల. పరశురాముడు, ఇతను అడవిలో గొడ్డలి పట్టుకుని తిరిగే వేటగాడు, ఇది మనిషి ఆయుధాలను వాడటం మొదలుపెట్టిన దశ. శ్రీరాముడు, సమాజం, కుటుంబం, నైతిక విలువలు, మర్యాద తెలిసిన మనిషి, ఒక ఆదర్శవంతమైన పరిపాలన మొదలైన దశ. బలరాముడు, నాగలి, ఇక్కడ మనిషి వ్యవసాయం నేర్చుకున్నాడు, అడవులను నరికి గ్రామాలు నగరాలు నిర్మించుకున్న దశ. శ్రీకృష్ణుడు, ఇది మేధోపరమైన ఎదుగుదల, రాజకీయం, దౌత్యం, లోకజ్ఞానమున్న దశ, సంక్షోభంలో ఉన్నప్పుడు తెలివితేటలతో ఎలా గెలవాలో కృష్ణుడు నేర్పాడు. 3. ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక రహస్యం. ఈ 10 అవతారాలు మన మనస్సులోని 10 స్థితిగతులకు చిహ్నాలు. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు, అంటే నీటిలో మునిగి ఉన్న చేపలా, మనల్ని మనం ఉద్ధరించుకోడానికి భగవంతుడు మత్స్యుడిలా జ్ఞానాన్నిస్తాడు. చివరగా వచ్చే కల్కి అవతారం అంటే గుర్రం మీద రావడం మాత్రమే కాదు, కల్కి అంటే మనలోని కల్మషాన్ని కడిగివేసే అత్యున్నత చైతన్యం. అణచివేయబడిన ధర్మం తిరిగి ప్రాణం పోసుకోవడమే కల్కి సందేశం. విష్ణు అవతారాలు అంటే కేవలం దేవుడు భూమికి రావడం కాదు, అది ప్రకృతి యొక్క ప్రయాణం. అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, జంతువు నుండి దైవత్వం వైపుకు మనిషి సాగించాల్సిన ప్రయాణమే ఈ దశావతారాల అసలు రహస్యం. హిందూ ధర్మం వెనుక ఉన్న ఇలాంటి సైంటిఫిక్ మరియు లాజికల్ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీ మిత్రులకు కూడా తెలియాలంటే తప్పకుండా షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ.